వెల్కమ్ టు సోనా గార్డెన్. ఈరోజు మా గార్డెన్లో ఫ్రూటింగ్ వచ్చింది, అవి చూద్దాం వీడియోస్. ఆకు తింటున్నట్టయితే కనిపిస్తుంది కదా, పురుగు కనపడతలేదు. అయితే ఏదైనా ఒక పెద్ద పురుగు ఉండాలి, అదే తినేస్తుంది వీటిని అంతే. ఏంటి అవి చాలా నీ దగ్గర ఎండి ఇచ్చాను కదా, వాటితో ఆడుకో. వంగర పురుగు పెద్దది ఏదో ఉంది, పచ్చ పురుగు వేరే వంగర పురుగు. ఇదిగో దాని గుద్దుగా, దాని గుద్దులేదు అలాగే దాని కొద్ది ఎక్కడో ఉందా పురుగు. అది మంచి అలా వచ్చేసి మొత్తం గిల్లి పడేసాను మొత్తం. ఇది ఇంకా పెరగనివ్వకూడదు, పెద్ద అయిపోతూ ఉంటుందా, కట్ చేసుకుంటున్నప్పుడు దుమ్మ పెరుగుతూ ఉంటుంది. అలాగే కట్ చేస్తున్నాను. మేము గార్డెన్ పనిలో ఉంటే మా హంసి దండానికి ఉన్న క్లిప్స్ ఇమ్మని గొడవ, దానికి ఇచ్చేసాం. ఇంకా దాని గోల పడలేక వీడియోలో చూసుంటారు కదా, ఇది మొక్కను చూపించుంటాను. ఇప్పుడు చక్కగా దీనికి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది, 2 పాదులకి కూడా. చూడండి, ఏ టబ్లో అయితే అప్పుడు పెరుగు బకెట్లో పెట్టాం కదా బీరపాదు, అది ఎలా పాకుతూ పైకి మేము ఇలా వీటికి ఇలా ఫెన్సింగ్స్ చేసాము. మేము అక్కడ ఒకటి పెట్టి అలా కూడా చేసాము. సో వీటి కాయలు కాచాయి. చూడండి ఎంత బాగున్నాయో. వావ్, చీమలు కూడా ఉన్నాయి వాటికి. కళ్ళ చూడు, కాంక్రీట్ జంగిల్లో గ్రీనరీ లాగా మేడ మీద ఇలా మొక్కలుండి అవి అట్లా ఉంటే ఆ లుక్ డిఫరెంట్గా ఉంటుంది కదా ఎంతైనా. ఇలా చూపించినప్పుడు శంఖ మొక్క కూడా ఇది ఆల్రెడీ, దీనికి కూడా సీడింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వీటిని మనం ఇది చేసుకుని వేరే చోట్ల వేసేసుకున్నా కూడా మొక్కలు వచ్చేస్తాయి. దీని విత్తనాలు ఇలా ఉంటాయి, వీటిని ఎండలో ఉంచి మామూలుగా పెడితే మళ్ళీ శంఖం మొక్క వచ్చేస్తుంది. శంఖం పూలు, ఇది తెల్ల శంఖం పూలు. చూడండి మొక్క. హర్ష, ఇంకేం మొక్కలు ఉన్నాయి? ఇంకేమున్నాయి మొక్కలు? తెలుసు కదా, నల్లేరు చిక్కుడు ఒక్క బకెట్లోనే పెట్టాం, పాత వీడియోలో చూస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు అప్పుడు చూపించినప్పుడు దీనికి ఫ్లవరింగ్ మాత్రమే చూపించాను చిక్కుడు పాదికి. ఇప్పుడు చూడండి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది, చక్కగా కాయలు కూడా కాస్తున్నాయి. చాలా కాయలు ఉన్నాయి, ఇంత చిన్నదానికి చాలా కాయలు ఉన్నాయి. చూడండి, ఇలా మొత్తం అన్ని చోట్ల కూడా పూతకు తగ్గట్టే కాయలు కూడా ఉన్నాయి, చాలా చక్కగా వచ్చేసాయి. ఇదంతా ఉన్నాయి చూడండి, నైస్నా. నల్లేరు ఇంకా అలా ఇది కాస్తూ ఉంటుంది, మేము కోసుకుంటూ ఉంటాం, పచ్చడి చేసుకుంటూ ఉంటాం, అలా కాస్తూ ఉంటుంది. ఇంకా ఆ టబ్లోనే మెయింటైన్ చేస్తున్నాం, ఆ వాటర్ టిన్లోనే మెయింటైన్ చేస్తున్నాం ఈ 2 పాదులు కూడా. ఏంటమ్మా, మా హంసికి క్లిప్పులు కావాలంట, అసలు నన్ను వీడియో చేసుకొని ఇవ్వట్లేదు. ఇంట్లో పెట్టిన మొక్క ఇది చూడొచ్చు. సో ఇదైతే బాగా హైట్ పెరిగిపోయింది చూడండి, పైకల్లా అంత పెరిగిపోయింది, కానీ ఒక్క కాయ కూడా లేదు. ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది, అప్పుడే చూపించాం కదా ఆల్రెడీ. ఇంకోండి ఫ్లవరింగ్ ఉంది అండ్ ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయింది, బట్ ఏంటంటే పాడిపోతుంది చూడండి, ఎండిపోయింది. సో ఇక్కడ మేబీ ఇన్సెక్ట్స్ సరిగ్గా రాకో, పాలినేషన్ సరిగ్గా జరక్కో ఫ్రూటింగ్ తక్కువ ఉంది ఫ్లవరింగ్ ఉన్నప్పటికీ కూడా. సో మనం పాలినేషన్ మనం స్వయంగా చేయొచ్చు. ఇక్కడ వేరే ఫ్లవర్స్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తున్నాను, ఆ పైన ఉన్నాయి, మరి అవి ఎలా ఉన్నాయో ఇది అవ్వట్లేదు. సో నేనేం చేద్దాం అనుకున్నానంటే వేరే చెట్టు నుంచి ఫ్లవర్ తెచ్చి పాలినేషన్ చేద్దాము, సో త్వరగా అయితే అవ్వచ్చు. దీనికి ఏమన్నా ఫ్లవర్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేద్దాము. నో, దీనికి ఫ్లవర్స్ లేవు. సో కాబట్టి ఉన్న ఆ ఫ్లవర్స్తోనే మనం పాలినేషన్ చేద్దాము. యాక్చువల్లీ ఒకే తీగ మీద వేరే చోట ఉన్న ఫ్లవర్ని తీసుకొని పాలినేషన్ చేయొచ్చు అన్నిటికీ. సో ఇప్పుడు మనకి ఇన్సెక్ట్ ఎప్పుడైతే దీని మీద వాళ్తుందో, ఈ పుప్పొడి రేణువులు అనేవి వాటి కాళ్ళకి తగలటం వలన, వేరే ఫ్లవర్ మీద ఉండటం వలన అది తర్వాత నెక్స్ట్ ఇలా ఫ్రూట్గా ఫామ్ అవుతుంది.
పాలినేషన్ జరిగి. ఎప్పుడైతే ఇన్సెక్ట్స్ అవైలబిలిటీ లేదో లేదా రాలేదు, అనుకోకుండా అవ్వలేదు, ఈ వేరే ఫ్లవర్ నుంచి వేరే ఫ్లవర్కి వెళ్ళలేదు అంటే పరాగ రేణువులు అనేవి ఈ ఫ్లవర్ స్పామ్ అనేది నెక్స్ట్ ఫ్లవర్కి అందకపోవటం వలన, పాలినేషన్ జరగకపోవడం వల్ల ఫ్రూటింగ్ అనేది తగ్గుతుంది అనమాట. యాక్చువల్లీ తెంపేసి చేస్తారు చాలా చోట్ల, నాకు తెంపడం కూడా ఇష్టం లేదు. సో ఇలాగే చేద్దాం. ఓకే, అమ్మో ఇలా కమిలిపోయింది. యాక్చువల్లీ చాలు, ఇలా అంటే సరిపోద్ది. యాక్చువల్లీ ఇవి టచ్ అయ్యి వీటి రేణువులు పడితే సరిపోతుంది. చూద్దాం నెక్స్ట్ వీక్లో ఏమన్నా అవుతుందేమో చూద్దాం. నెక్స్ట్ వీక్ ఇవంతా వచ్చిన తర్వాత ఒక ఫ్లవర్ తీసుకొని మొత్తం వీటన్నిటికీ పాలినేషన్ చేస్తే త్వరగా కాయలు అనేవి వచ్చేస్తాయి. వచ్చేసి పసుపు మొక్క, అల్లం అనుకోకండి, పసుపు. ఇది పసుపు తెచ్చి వేసాము మేము. పసుపు వచ్చిన తర్వాత మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను నేను. అండ్ రోజెస్ మా ఇంట్లో కంపల్సరీగా ఉంటాయి. అస్తమానం వచ్చినవన్నీ మమ్మీ కొంటానంటుంది, మీకు తెలుసు కదా. సో ఈ రోజెస్ చూడండి, నైస్నా, థిక్ ఆరెంజ్. సో బడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ఫ్లవర్, పూర్తిగా ఇలాగా విడిచిన తర్వాత ఒక స్టైల్లో ఉంటుంది ఫ్లవర్. సో ఇలా కొంతమంది బర్డ్స్గా ఉన్నప్పుడు పెట్టుకోవడానికి ఇష్టపడతారు, లేదా మొక్కలకి అందంగా కనబడతాయి. చూడండి, మొక్క అందంగా కనబడుతుంది బర్డ్స్గా ఉన్నప్పుడు. అండ్ ఫ్లవర్గా ఉన్నప్పుడు కూడా చెట్టు అంతా అందంగా ఉంటుంది, అండ్ తల్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడతాము. ప్రస్తుతానికి ఇంకో బడ్ ఉంది, 2 విడిచాయి. ఒకటేమో బర్డ్ స్టేజ్లో ఉంది, ఒకటేమో ఫుల్ ఫ్లవర్గా ఉంది. అంటే కలర్ వీడియో తీస్తున్నప్పుడు వేరుగా ఉంది. అదేంటంటే అది గోల్డ్ స్పాట్ లైక్ ఆరెంజ్ థిక్ అలా ఉంది. యాక్చువల్లీ ఇందులో అలాగా గులాబీ రంగులో కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ ఇది ఆరెంజ్, థిక్ ఆరెంజ్, గోల్డ్ స్పాట్ కలర్. ఈవినింగ్ టైంలో కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. బట్ నైస్ హైబ్రిడ్. అవి తొందరగా రాలడాలు అలా ఉండవు. మొక్క 2-3 రోజులు, మొక్క సుమారు ఫ్లవర్ వచ్చిన తర్వాత 4-5 రోజులు ఉంటుంది రాలిపోకుండా. చెట్టుకి రాలిపోకుండా 4-5 రోజులు ఉంటున్నాయి పువ్వులింగో. చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అంటే నాటు గులాబీలు అంటే వెంటనే రాలిపోతాయి, అలా ఉండవు ఇవి, హైబ్రిడ్ కాబట్టి. మునగాకు పూత చాలా బాగా వచ్చింది, చాలా అంటే చాలా. అండ్ ఇంకొకటి ఏంటంటే హనీ బీస్ కనిపిస్తుందా, హనీ బీ వచ్చి అంటే ఫ్లవర్స్లో ప్రతి ఫ్లవర్లో మకరందం అనేది ఉంటుంది, అంటే తేనె అనేది ఉంటుంది. సో ప్రతి ఫ్లవర్స్ నుంచి అవి కలెక్ట్ చేస్తాయి కదా. చూడండి, ఇది తేనెటీగ. ఈ తేనెటీగ హనీని కలెక్ట్ చేస్తుంది. నైస్ కదా, ఎంత చక్కగా కనబడుతుందో. అమ్మో, నన్ను కొడుతుందని భయంగా ఉంది నాకు యాక్చువల్లీ. మొత్తం పూత వచ్చింది. ఈసారి కాయలు పిచ్చగా కాస్తాయి, మునక్కాయలు అనేవి. వెళ్ళిపోయినట్టుంది. 2 వెయ్యాలా? 3? ఇవన్నీ ఎన్ని కాసాయి? 2. పట్టుకో. ఇంకా హంసిక, లిల్లీ మేడ మీదకి రావడంతో వాళ్ళిద్దరు మొదలు పెట్టారు. మేము ఎలాగో మొక్కలు క్లీన్ చేసుకున్నాము. ఈలోపు వాళ్ళు వచ్చి చక్కగా నీళ్ళు పోస్తామని, మా మమ్మీ తెచ్చారు నీళ్ళు, కానీ మేము పోస్తామని చెప్పేసి ఇద్దరు పోటీగా ఒకరి తర్వాత ఒకరు మొక్కలకి నీళ్ళు వేయడం స్టార్ట్ చేశారు. మేము రోజు నీళ్ళు వేయడం చూస్తుంది కాబట్టి హంసి వెంటనే బయట దగ్గరికి వెళ్ళి వాటర్ పట్టుకొని ఇంకా అన్ని మొక్కలకి వరుస వేస్తుంది. మమ్మీ ఇది పానీ వేసేస్తుంది అని అంటుంది. రోజు వాటర్ వేసినప్పుడు చూస్తుంది కాబట్టి దానికి ఇంకా అలవాటు అయిపోయింది. హంసి ఎవరైనా అన్నా చేస్తే దాన్ని డెఫినెట్గా ఫాలో అవుతుంది. లిల్లీ గ్రేస్ ఇది ఇంకిద్దరు పట్టుకొని అది దాంతో వేస్తుంది కాబట్టి అని చెప్పేసి ఆ ప్లేట్ వేసేస్తుంది లిల్లీ గ్రేస్ అయితే తీసుకెళ్ళి. ఇంకా అలా ఒకదాని తర్వాత ఒక మొక్కకి అన్నింటికి వాళ్ళిద్దరే కంప్లీట్ చేశారు. అయితే నీళ్ళు పట్టుకొని వెళ్తున్నప్పుడు మాకు భయం వేసింది, వెనకాలే పట్టుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి తొట్టెల్లో వాటర్ ప్రిజర్వ్ కాకుండా చూసుకోవాలి. ప్రస్తుతం ఇక్కడ కాకినాడలో అయితే వీక్లీ వన్స్ డ్రై డేని మెయింటైన్ చేయమంటున్నారు. ఈవెన్ పూల కుండీల్లో కూడా వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోమంటున్నారు. ఎందుకంటే ఇక్కడ డయేరియా ఎక్కువ ఉంది అండ్ డెంగ్యూ, మలేరియా ఫీవర్స్ కూడా ఎక్కువ, వైరల్ ఫీవర్స్ ఎక్కువ
నోటీస్ చేయడం జరిగింది. రూరల్ ఏరియాలో అవ్వచ్చు, విలేజెస్లో కావచ్చు. సో అందుకే ఎక్కువ నీళ్ళు కూడా పోయట్లేదు. పైగా ఇది ఎండాకాలం కూడా కాదు కాబట్టి నో వర్రీస్ అనమాట. కీప్ వాచింగ్ సోనా గార్డెన్.